జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని సప్లై చేస్తున్న ముఠాను ముండ్లమూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ఈదర జంక్షన్ వద్ద గంజాయిని సప్లై చేసే 4 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాను సిఐ రామారావు పోలీసు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని, వారిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించి మంచి రివార్డు కూడా ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ గారి గవర్నమెంట్ మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా మా సిసిఐ ఎస్ఐలు సర్కిల్ ఎస్ఐలందరూ గంజాయి నిర్మూలనకి బాగా అవేర్నెస్ కల్పిస్తాము. మిగతా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడకుండా వాళ్ళ పైన ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసే వారు విధుల్లో భాగంగా వీళ్ళు తీవ్రమైన శ్రమించి ఒక 4 గ్యాంగ్ గంజాయిని సామాన్ల కోట దగ్గర నుంచి పరిచయస్తుల దగ్గర తీసుకొని వచ్చి ఇటువంటి మధ్యలో గ్రామం ఇటువంటి గ్రామాలకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి సప్లై చేసి అది ముఠాగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారనే సమాచారం సేకరించి వారిపైన నిఘా పెట్టి కఠినంగా వాళ్ళ కోసం తీవ్రంగా గాలించి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో బాగా శ్రమించి నిఘా పెట్టడంతో వారిని నిన్న సాయంత్రం మన ఈదర గ్రామం జంక్షన్ దగ్గర ఒక 4 వ్యక్తుల్ని మేమైతే ఎవరిపైతే నిఘా పెట్టినామో ఎవరైతే గంజాయి వ్యాపారం గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.